ఒక టన్ను కార్బన్ డయాక్సైడ్ని ఆదా చేస్తే ఒక కార్బన్ క్రెడిట్ వస్తుంది. 1 ton రిడక్షన్ ఆఫ్ CO2 ఈజ్ ఈక్వల్ టు 1 కార్బన్ క్రెడిట్. ఇవన్నీ ఇంపార్టెంట్ డియర్ స్టూడెంట్స్. ఆల్రెడీ నేను క్లియర్గా వీడియోస్లో చెప్పాను. కార్బన్ క్రెడిట్ కార్డు అంటే నేను ఖర్చు పెట్టుకోవచ్చు, దాంట్లో మనీ ఉంటాయి. అలానే కార్బన్ క్రెడిట్ అంటే 1 టన్ను CO2ను విడుదల చేయకుండా ఆపితే, లేదా 1 టన్ను CO2ను ఎన్విరాన్మెంట్ నుంచి తీసుకొచ్చి భూమిలో పాతితే, లేదా చెట్లను పెంచడం ద్వారా CO2ను వాతావరణం నుంచి అబ్జర్వ్ చేస్తే, లేదా టెక్నాలజీ ద్వారా వాతావరణంలో CO2ను సంగ్రహిస్తే, అబ్జర్వ్ చేస్తే, అప్పుడు మీకు ఒక 1 కార్బన్ క్రెడిట్ వస్తుంది. ఈ కార్బన్ క్రెడిట్ని మనం అమ్ముకోవచ్చు, లేదా ఫర్దర్గా మనమే యూజ్ చేసుకోవచ్చు. ఈ కార్బన్ క్రెడిట్ని అమ్ముకోవడము, ఎక్స్చేంజ్లు ఉంటాయి దీనికి. కార్బన్ మామూలుగా అయితే ఏ విధంగా అయితే మనీకి ఎక్స్చేంజెస్ ఉంటాయో, ఇక్కడ కూడా కార్బన్ ఎక్స్చేంజెస్ ఉంటుంది. దీన్నే మనం కార్బన్ ట్రేడింగ్ అన్నామన్నట్టు. మిగతా వాటిలాగానే ఇప్పుడు కార్బన్ని మనం అమ్మొచ్చు, కొనొచ్చు. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఎవరైతే CO2ను ఆదా చేస్తారో వాళ్ళకి మానిటరింగ్ బెనిఫిట్స్ వస్తాయి, లాభం వస్తుంది. ఎవరైతే CO2ను ఎక్కువ రిలీజ్ చేస్తారో వాళ్ళు ఈ కార్బన్ క్రెడిట్స్ని కొనుక్కోవడం ద్వారా ఇండైరెక్ట్గా వాళ్ళకు పనిష్మెంట్ అన్నట్టు. ఈ విధంగా పోటాపోటీగా అందరూ కార్బన్ డయాక్సైడ్ను తగ్గించడానికి ప్రయత్నిస్తారు. CO2ను తగ్గించే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, అంటే ప్రోత్సాహకాలు ఇస్తారు, ఇన్సెంటివ్ లాగా ఉంటుంది. CO2 ఎక్కువ రిలీజ్ చేసేవాళ్ళు దాన్ని కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళకు నష్టం కలుగుతుంది. ఇలా దీన్నే మనం ఏమంటామంటే కార్బన్ ట్రేడింగ్, కార్బన్ మార్కెట్ ఇలా అంటాం అన్నమాట. కార్బన్ ఎక్స్చేంజ్ అంటాం. సో ఇక్కడ దీంట్లో ఇది యాక్చువల్గా ఎప్పుడు చేశారు అంటే ప్యారిస్ అగ్రిమెంట్లోనే చేసేసారండి. అప్పుడే పెట్టారు ఈ కార్బన్ క్రెడిట్స్, కార్బన్ క్రెడిట్ ఎక్స్చేంజ్, కార్బన్ ఆఫ్సెట్, కార్బన్ క్రెడిట్ ఎట్లా వస్తాయి, టైప్స్, అవన్నీ అప్పుడే డిసైడ్ చేస్తారు. కానీ తర్వాత కాలంలో అది ఎంత ప్రాధాన్యత పొందలేదు, ఇంపార్టెన్స్ గెయిన్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ కార్బన్ క్రెడిట్స్లని మళ్ళీ ముందుకు తీసుకొస్తున్నారు. వరల్డ్ వైడ్గా ఈ కార్బన్ క్రెడిట్, కార్బన్ మార్కెట్ని డెవలప్ చేయాలి అనేది అనుకున్నారు. ఇండియా కూడా ఇలా కార్బన్ మార్కెట్ని డెవలప్ చేస్తుంది, కార్బన్ క్రెడిట్ ప్రోగ్రామ్ని చేస్తుంది.